హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు రెసిపీ అరటికాయ ఫ్రై అండి. చాలా ఈజీ, చాలా టేస్టీగా. నేను ఎలా చేస్తానో రండి చూసేద్దాం. దానికంటే ముందు నా ఛానల్ కానీ కొత్తగా చూసినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయకుండా మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో ఏమేం కావాలో చూసేద్దామా? గ్యాస్ వెలిగించి కడాయి పెట్టుకున్నాను. 5 టేబుల్ స్పూన్ ఆయిల్, 2 స్పూన్ పోపులు వేసుకున్నాను. 1 టీ స్పూన్ నేను జీలకర్ర, ఎండుమిరపకాయలు 3 ఇలాగ వేసుకున్నాను. వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత 4 ఆనియన్స్ కట్ చేసి వేసుకోండి. ఆనియన్స్ కూడా కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి. వెల్లుల్లి రబ్బర్ వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత అరటికాయ ముక్కల్లో కూడా కట్ చేసి వేసుకోవాలండి. సో అరటికాయ ముక్కలు ఇప్పుడు వేసుకుంటేనే మనకి అట్లో కలర్ చేంజ్ అవ్వదు. సో బ్లాక్గా వచ్చేస్తుంది కదా. ఆనియన్స్తో పాటు ఫ్రై అయిపోతాయండి. చాలా ఈజీగా అయిపోతుంది అండ్ బాగా ఫ్రై అవుతాయి కూడా. సో కొంతమంది ఉడకబెడతారు కదా, ఉడకబెట్టడం అవసరం లేదండి. ఎలా ఫ్రై చేసినా కరెక్ట్గా పర్ఫెక్ట్లో కరెక్ట్గా ఫ్రై అయిపోద్ది. ఫ్రై చాలా బాగుంటుందండి. సాంబార్లోకైనా, పప్పుచారులోకైనా, వేడివేడి రైస్లో ఇలా తింటే చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. సో ఫ్రై అయింది కదా, ఇప్పుడు లాస్ట్లో కొంచెం కరివేపాకు వేసుకున్నాను. కరివేపాకు వేసుకొని లైట్గా కలుపుకోండి. టమాటో కట్ చేసి వేసుకున్నాను. టమాటో వేసిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకున్నాను. వేసుకొని లైట్గా కలుపుకొని ఫ్రై చేసుకోవాలండి. కలుపుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం వేసుకొని కలుపుకొని దగ్గరికి ఫ్రై చేసుకోవాలండి. అంతేనండి, రెడీ అయిపోయింది అరటికాయ ఫ్రై. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. చాలా ఈజీ అండి, చాలా సింపుల్గా చేశాను. వేడివేడి సాంబార్లో, రైస్లో తింటే చాలా బాగుంటుంది. పప్పుచారులో వేసుకొని తిన్నా చాలా బాగుంటుంది ఈ ఫ్రై. డెఫినెట్గా ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్ చెప్పండి. నా ఛానల్ సపోర్ట్ చేయండి.